1994లో జర్నలిజం ఫీల్డ్‌లోకి వచ్చిన నేను 2007 దాకా బెజవాడ బేస్డ్‌గానే జర్నలిజం చేసి చుట్టుపక్కల జిల్లాలకి తేజాలో ఓపెన్ చేసినప్పుడు ఒక 5 జిల్లాలు అటు గుంటూరు, ప్రకాశము, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి వెళ్ళేవాడిని. అలాగే టీవీ నైన్‌లోకి వచ్చిన తర్వాత ఇటు ఖమ్మం ఇటు కూడా వెళ్ళటం అలవాటు చేసుకున్నాం. ఆ తర్వాత కాలంలో నేను ట్రాన్స్‌ఫర్ అయ్యి వెళ్ళింది ఫస్ట్ టైము విశాఖపట్నానికి టీవీ నైన్‌లో ఉన్నప్పుడు. అప్పుడు నేనుండగానే కనీసం ఒక 100, 120 భూ కబ్జాల స్టోరీలు చేసుంటాం. పట్టిచ్చినయి, పట్టుకునేటట్టు చేసినయి, అక్రమాలు, భూములు. అంటే విశాఖపట్నం ఒక పెద్ద నగరం ఎప్పుడు కూడా భూముల గొడవలు నడుస్తాయి. బెజవాడలో భూముల గొడవలు ఏంటి? రౌడీయిజం ఏంది అసలు కారణం? భూముల సెటిల్మెంట్లే కదా! వ్యాపారాల సెటిల్మెంట్, భూముల సెటిల్మెంట్. వైజాగ్ అయినా అదే జరుగుతుంది. అధికార పార్టీకి అండగా పోలీసులు ఉంటుంటారు. ప్రతిపక్ష పార్టీ వాళ్ళు వీళ్ళని కన్విన్స్ చేసుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. ఇది ఎప్పుడు జరిగేది అంతే. కానీ జగన్ ఉన్నప్పుడేమో వైసీపీ వాళ్ళ భూదందా, ఇప్పుడేమో విశాఖ భూములపై రాజకీయ గద్దలు. అప్పట్లో వైసీపీ వాళ్ళకి అండగా ఉన్నటువంటి వాళ్ళే ఇప్పుడు ఉంటున్నారు, చేస్తున్నారు. ఇది దిక్కుమాలిన వార్తలు మానేసి నిజాయితీతో కూడిన జర్నలిజం చేస్తే అప్పట్లో అన్ని పార్టీలో ఉన్నారు. నేను వార్తలు రాసినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు. అప్పుడు వీళ్ళిద్దరే స్ట్రాంగ్ కదా. కమ్యూనిస్టులకు సంబంధించినటువంటి వాళ్ళు పోరాడుతుండేవాళ్ళు వాళ్ళ మీదన. కమ్యూనిస్టులు భూ కబ్జాలు అయితే చేయలేదు. వాళ్ళ భూ కబ్జా ఎట్లా ఉంటుందంటే భూ పోరాటం పేరుతో వెళ్ళి జెండాలు పట్టుకోవడాలు, ఓ ల్యాండ్ని ఆక్యుపై చేసుకోవడాలు ఇట్లాంటివి ఉంటాయి. వీళ్ళు అసలు డాక్యుమెంట్ల మార్పులా, పోలీసులు ఇదే దాన్ని ఏమంటారు, మున్సిపాలిటీ మేనేజ్మెంటా, కోర్టుల మేనేజ్మెంట్ ఇట్లాంటివి జరుగుతూనే ఉండి. అరే ఆంధ్ర యూనివర్సిటీ గోడ కూల్చారండి, నేనే పట్టించింది ఇప్పుడు ఆ రోజున. ఆంధ్ర యూనివర్సిటీ గోడ కూల్చేసేసి అది వేరే సర్వే నెంబర్ ఆంధ్ర యూనివర్సిటీని కబ్జా చేసిందని లాక్కోబోయినటువంటి సందర్భం అప్పుడు నేనే పట్టించి ఆపిచ్చినటువంటి సందర్భం. అట్లాగే భీమిలి, ఉప్పాడ ఇట్లాంటి ఎన్ని రకాలో పట్టుకున్నాం ఆ రోజున. చివరికి ఒక జెడ్పీటీసీది అయితే ఆయన 300 ఎకరాలు ఆయనకి అమ్మకానికి పెట్టింది కూడా పట్టుకున్నాం ఆ రోజున. అన్ని జరిగినాయి. ఆ పోతిన మల్లయ్య పాలెం కావచ్చు, ఎన్ని చేశామో అప్పుడు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. దాంట్లో ఒక్కొక్కళ్ళకి పార్టీల పేర్లు చెప్పుకుంటారు. అవసరమైతే నాకెంత పలుకుబడి ఉందో అంత పలుకుబడి ఉందని కబ్జా చేసి వాళ్ళని ఆ పార్టీకి అంటగట్టేసేసి వాళ్ళే చేసేస్తున్నారని అప్పుడు రాసుకొచ్చారు. ఇప్పుడేమో వాళ్ళ అండతో ఉన్నటువంటి వాళ్ళు చేస్తున్నారని రాస్తున్నారు. అలా కాకుండా ఏ వార్తకు ఆ వార్త, ఏ కబ్జాకు ఆ కబ్జా, దాని వెనకాల ఉన్నటువంటి వ్యక్తి పేరు రాయండి, అతని పార్టీ చెప్పుకుంటున్నాడని రాయండి. కానీ కబ్జా చేస్తున్న దొంగ పేరు హైలైట్ చేయండి, వీడు పెద్ద దొంగ అని హైలైట్ చేయండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నిజాయితీగా బాధ్యతగా మీడియా ఉంటే ఇదిగో వీడు దొంగ వీడు దొంగ అంటున్నప్పుడు రేపు పొద్దున వాడి దగ్గర భూమి ఎవడు కొండు, ఆ కబ్జాదారు పేరు రాస్తున్నప్పుడు వాడి దగ్గర ఎవడు కొండ రేపు పొద్దున. అది మనం చేయాల్సింది బాధ్యతగా. అలా కాకుండా రాజకీయ పార్టీలకి, మనకి సంబంధించిన రాజకీయ పార్టీలను కాపాడుతూ ఎదుటి పార్టీలు దొంగలు చేస్తూ కూర్చున్నప్పుడు అవతలోడు సైలెంట్గా అమ్ముకుంటాడు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం.